నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను శాలిని. ఇవాళ టు ది పాయింట్లో మనతో పాటు విశ్లేషించడానికి డాక్టర్ పెంటుపాటి పుల్లారావు విశ్లేషకులు రెడీగా ఉన్నారు జూమ్లో. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఓకే. రిజర్వేషన్లను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని కుల ఆధారిత రిజర్వేషన్లు, రైలు బోగి లాంటివి అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించిన వ్యక్తులు ఇతరులను లోనికి రానివ్వరని పేర్కొంది. మహారాష్ట్ర స్థానిక ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ మేరకు అభిప్రాయపడింది సుప్రీం ధర్మాసనం. సార్ చెప్పండి, సుప్రీం ధర్మాసనం రిజర్వేషన్లపై అభిప్రాయపడినట్టుగా ఒక రైలు బోగిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడాన్ని దానిపై మీరేమంటారు? ఒకటి, ఇప్పటి వరకు సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్స్ కంటే ఎక్కువ ఉండకూడదని ఎన్నో సంవత్సరాలు బట్టి నిలబడింది. ఒక పక్కన ఒకటి దేశంలో కొన్ని కులాలు ఇంకా పెంచాలి అంటున్నారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు లోపల కూర్చున్న వాళ్ళు ఇంకోటి రానివ్వట్లేదు అన్నది. అంటే 50% పెంచుతారా? అలా కనుక ఇంకో అర్థం కూడా ఉన్నది. సుప్రీంకోర్టు చాలామంది మాకు బీసీ స్టేటస్ కావాలి అడుగుతున్నారు కదా. మహారాష్ట్రలో మరాఠాలు అడుగుతున్నారు, ఆంధ్రాలో కాపులు అడుగుతున్నారు, అలా కొన్ని చోట్ల వేరే వేరే కులాలు అడుగుతున్నారు, వాళ్ళకి జాత్స్ అడుగుతున్నారు ఉత్తర భారత్లో. సో వాళ్ళందరికీ ఎందుకు లోపలికి రానివ్వట్లేదు అని అడిగే ప్రశ్న అది మొదలుకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ కుల సెన్సస్ కండక్ట్ చేస్తే లాభం ఏంటి? ఉన్న కులాలకి ఇంకా పెంచుతారా? మిగతా వాళ్ళు తొక్కేస్తారా? ఆ అర్థం కూడా ఉన్నది. ఇప్పుడు ఎన్ని ఎలా చూడాలంటే మన దేశం రాను ప్రోగ్రెస్ అవ్వే కొన్ని కుల యాటిట్యూడ్ కూడా బాగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే రాజ్యాంగంలో కులాల్ని ఒక రకంగా రికగ్నైజ్ చేశారో, రిజర్వేషన్స్ ఇచ్చారో, అది వాళ్ళందరికీ చక్కగా పైకి తీసుకొచ్చి కులతత్వాన్ని తగ్గించాలని ఆశించారు. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన జరుగుతుందా, వ్యతిరేకంగా దానికి జరుగుతుందా, ఇంకా కులతత్వాలు పెరిగిపోయినాయా? సో ఇది చాలా సీరియస్ మ్యాటర్. సుప్రీంకోర్టు అంటారు, జడ్జెస్ రిటైర్ అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక్కోసారి ఆ నిర్ణయాలు నిలబడిపోతాయి. సో అది వాళ్ళు చెప్పే మాట చాలా ప్రమాదం ఉన్నది, మంచి ఉన్నది. సో అన్నీ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో దేశం పెద్ద కన్ఫ్యూషన్కి వెళ్ళిపోతుందా, పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయా, కాంట్రవర్సీస్ వస్తాయా చెప్పలేకపోతున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఏ రకంగా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అది చూసుకోవాలి. 1945లో స్వతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకున్నాయే, అవన్నీ దాని మీద వచ్చినాయి, మర్చిపోతారు జనం. మహాత్మా గాంధీ గారు ఐడియాస్ అవన్నీ, అందువల్ల అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా చెప్పలేకపోతున్నాం. భారతదేశంలో ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం అయినా ఇలాంటి సామాజిక విషయంలో మనం ముందరికి వెళ్తున్నామా, వెనక్కి వెళ్తున్నామా? సో సుప్రీంకోర్టు అన్న మాటలు ఎన్నో అర్థాలు ఉన్నాయి, ఎన్నో పరిణామాలు వస్తాయి. ఇదంతా మనం చూస్తూ ఉంటే ఇది ఫ్యూచరు కొంచెం కన్ఫ్యూజ్డ్గా కనపడుతుంది. కాంట్రవర్సీస్ వచ్చేటట్టుగా ఉన్నాయి, ప్రజల అసంతృప్తి వచ్చేటట్టుగా ఉన్నది. సో రాబోయే రోజుల్లో మన దేశ పెద్దలు, నాయకులు ఇది ఎలా ట్యాకిల్ చేస్తారు అది మనం ఎదురు చూసి వాళ్ళు కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు కరెక్ట్ టైంలో అని మనం ఆశిస్తాం. సార్, మీరు చెప్పారు కదా సుప్రీంకోర్టు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పిందని. కాకపోతే కొన్ని రాష్ట్రాలు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చాయి, లైక్ తమిళనాడు లాగా. మరి దీన్ని ఎలా చూడాలంటారు? తమిళనాడు పివి నరసింహారావు హయాంలో ఆయన 91 నుంచి 96లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వానికి మెజారిటీలు అవసరం వచ్చే సమయంలో వాళ్ళు కొన్ని అడ్వాంటేజ్ తీసుకుని వేరే వేరే సెక్షన్స్లో షెడ్యూల్స్లో రాజ్యాంగంలో పెట్టేశారు. కాబట్టి 65 వరకు వెళ్ళిపోయి తర్వాత జరగనివ్వలేదు ప్రభుత్వాలు. అదొక ఎక్సెప్షన్. అందువల్ల ఎలా చూడాలంటే రైల్వే కంపార్ట్మెంట్ అనేది చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు సుప్రీంకోర్టు. లోపల ఉన్న వాళ్ళు తలుపులేసేస్తారు. లోపల ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, వాళ్ళని రానివ్వద్దు వీళ్ళని రానివ్వద్దు అంటున్నారు కదా కులాలు. రిజర్వేషన్స్ కొత్తగా అడిగితే అది దానికి సుప్రీంకోర్టు వెటకారం చేసింది.
విమర్శించి. కానీ దానివల్ల కొత్త వాళ్ళని రాణిస్తారా? కొత్త కులాలు తీసుకొస్తారా? ఆ పాతోళ్ళకే ఎక్కువ పెంచుతారా? అది ప్రశ్న, పెద్ద ప్రశ్న. సో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్స్ ఎత్తేస్తే రిజర్వేషన్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి రాజ్యాంగం పనిచేయదా? వాళ్ళ వాళ్ళ హక్కులని తీసేస్తారా? అవి ప్రశ్నలు వస్తున్నాయి. చాలా సీరియస్ ప్రశ్నలు వస్తాయి. ఎలాంటి అజిటేషన్ వస్తుంది? ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అనుకోని ప్రాబ్లమ్స్ వస్తాయా? చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఇది ఒక చాలా సింపుల్గా రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి హిస్టరీ తెలియదా, లేకపోతే డెప్త్ లేదా? ఇప్పుడు ఎక్కువ రాజకీయ పాలిటీషియన్స్కి ఆ డెప్త్ ఉన్నదా? ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నదా? లేదు కదా. సీనియర్ లీడర్ ఎక్కడ కనపడుతున్నారు? ఎట్లా కనపడట్లేదే. ఏదో ప్రాంతీయ పార్టీ నాయకులు గెంతులేస్తూ ఉన్నారు. ఆ పార్టీ పట్టుకుని అది ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఆ కులం ఈ కులం అని డాన్స్ చేస్తా అధికారంలో ఉండి పాస్ చేసి 5 సంవత్సరాల తర్వాత ప్రజలు తరివి ఒక్కో పార్టీని తని బయట పంపిస్తే మళ్ళీ వస్తున్నారు అది 5 సంవత్సరాల తర్వాత. అందువల్ల ఇది చాలా కన్ఫ్యూజ్ స్టేజ్ శాలిని గారు రాజకీయాల్లో. సో సుప్రీంకోర్టు దీనికి క్లారిటీ తీసుకొస్తుందా ఫ్యూచర్లో? ఇప్పుడు ఈయన అన్న మాట, సూర్యకాంత్ అనే సుప్రీంకోర్టు జడ్జ్ కొన్ని నెలల్లో ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతాడు. మే 11వ తారీఖున గవాయ్ గారని కొత్త చీఫ్ జస్టిస్ వస్తున్నాడు. ఆయనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైల్వే బోగి థియరీ తీసుకొచ్చిన వ్యక్తి. రాబోయే రోజుల్లో ఏం చేస్తారు? రైల్వే బోగీలో ఉన్న వాళ్ళు బయట తోసేస్తున్నారా, రానివ్వట్లేదంటే పెంచుతారా? ఇది అనవసరమా, ఇలాగే ఉంచుతామా అని పెద్ద హిస్టారిక్ డెసిషన్ తీసుకునే సమయం వచ్చింది. పెద్ద నిర్ణయాలు ఎప్పుడు దేశానికి మంచిది కాదు. ఇటు ఏదైనా పెద్ద దేశాలకి నిర్ణయాలు చిన్న నిర్ణయాలతో మెల్లిగా మొదలు వెళ్ళాలి. పెద్ద నిర్ణయాలు తీసుకుంటే కొంతమంది నలిగిపోతారు. పెద్ద రథం కింద చక్రం కింద పడితే అడ్డం వస్తే ఏమవుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. సో పెద్ద నిర్ణయాలు అనగానే నాకు నాలాంటి వాడికి కొన్ని తక్కువ తెలిసిన వాడికి భయంగా మాత్రం ఉంటుంది. అలా ఎంత లోతుగా ఉన్నదా మీరు తెలియకుండా దూకేస్తున్నారా, అది వచ్చే ప్రాబ్లం. సార్ ఇక్కడ మరొక అంశం చూస్తే మతపరంగా కూడా రిజర్వేషన్లో చర్చ జరుగుతుంది ఇప్పుడు. దీన్నేమో బీజేపీ వ్యతిరేకిస్తుంది. దీనిపై మీరేమంటారు? దేంట్లో రిజర్వేషన్స్ అంటే మతపరంగా రిజర్వేషన్ల అంశం అది కాన్స్టిట్యూషన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాని వెనకాల ఉన్న సీక్రెట్ అంటే రహస్యం, పబ్లిక్ రహస్యం ఏంటంటే మతానికి రిజర్వేషన్స్ ఇస్తే అప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇవ్వకూడదు అన్నారు. నువ్వు మతానికి ఇస్తే ఇప్పుడు ఏ రకంగా మతం మారారు? కొన్ని కోర్ట్స్ ఏమున్నాయి, నీకు మతం మారే అంత తెలివితేటలు ఉంటే నువ్వు వెనకబడినోడువా అంటున్నారు. నేను అంటలేదు, కోర్ట్స్ అంట, రాజకీయ నాయకులు అంట. సో మతపరంగా కొంతవరకు దాంట్లో ఎవరైనా బ్యాక్వర్డ్గా ఉంటే మతం చూసుకోకుండా పేదవాళ్ళు ఉంటే మనం ఇవ్వాలి. నాకేం అబ్జెక్షన్ లేదు. వ్యక్తిగతంగా ముస్లిం కమ్యూనిటీ గురించే మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ పేరు ఎత్తకూడదని పాపం మీరు ఎత్తట్లేదు. వాళ్ళకి కొన్ని ఎట్లకి ఇవ్వాలి. దూదీకల సాహిబ్లో ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, క్రాఫ్ట్స్ మెన్ ఉన్నారు. వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోవటం క్లాస్ ప్రొఫెషన్ తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాలి. కుమ్మరులు ఉంటే కుమ్మరులకు ఇవ్వాలి, వీళ్ళకి ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా భార్య తీరు మనం ఓన్ చేయాలి. అందువల్ల దాంట్లో అంత తప్పు లేదు. పూర్తిగా మతానికి ఇస్తే దాంట్లో బాగా, నేను కొంచెం క్రూడ్గా చెప్తున్నాననే మీరు ఫీల్ అవ్వద్దు, బాగా ఓవర్ ఈటెన్ బఫలోస్ లాగా ఉన్నారు పైవాళ్ళు, వాళ్ళకి ఏం చేసేస్తా మత పేరు చెప్పి వాళ్ళు అప్పర్ క్లాస్ మత పేరు చెప్పి రిజర్వేషన్స్ పట్టుకుపోతారు. ఇప్పుడు ట్రైబల్ రిజర్వేషన్ అని ఉన్నది కదా, 7%. ఎవరు పట్టుకుపోతున్నారు అవన్నీ దేశంలో? రాజస్థాన్ నుంచి ఒక్క కమ్యూనిటీ పట్టుకుపోతుంది, నార్త్ ఈస్ట్ నుంచి కొన్ని, ఆంధ్ర కోయాస్కి, మధ్యప్రదేశ్ కోయాస్కి, ఛత్తీస్గఢ్ కోయాస్కి వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా, ఎవరికి వాళ్ళకి ఉపయోగం లేదు కదా. సో ఇన్ని దీంట్లో కాంప్లికేషన్స్ ఉన్నాయి. తప్పకుండా బీజేపీ అన్న మాట కొంతవరకు నిజమైన, కొంతవరకు హ్యూమానిటీ మీద మనం వెళ్ళి బ్యాక్వర్డ్గా ఉన్నవాళ్ళు, వెనక్గా ఉన్నవాళ్ళు
తప్పకుండా ఆ మతంలో కూడా కులాలు ఉన్నాయి, పూర్తిగా కులాలు ఉన్నాయి కాబట్టి అది మనం గుర్తించాలి, అది తప్పులేదని భావిస్తాను. సార్ అలాగే ఇప్పుడు మరొక అంశాన్ని చూద్దాం. తెలంగాణలో ఇప్పటికి ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె అయితే వాయిదా వేశారు. ఇక ఉద్యోగుల సమస్యలపై 3 ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వారం రోజుల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికైతే ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే మరి వాయిదా పడింది. ఈ కమిటీ ద్వారా ఇటు ఆర్టీసీ కార్మికులకు కానీ అటు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా న్యాయం జరుగుతుంది, ఎందుకు జరగదు? గవర్నమెంట్ న్యాయం చేస్తారు, కానీ వాళ్ళు అది న్యాయం అనుకుంటారా లేదా అది ముఖ్యమై. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతో చెప్పారు, కష్టపడ్డారు, ఓపెన్గా చెప్పారు మా దగ్గర డబ్బులు లేదని. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అందరికీ తెలుసు. 6 స్కీమ్లో 5 స్కీమ్లో దేంట్లో ఎస్ పడేశారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందువల్ల ఆర్టీసీ కూడా ఫ్రీ బస్ చేశారు, డబ్బులు రావట్లేదు. సో ఎలాంటి నిర్ణయం తీసుకొస్తుంది ఈ కమిటీ? నేను అనుకుంటున్నా కొంచెం టైం బై చేస్తాను. టైం బై అంటే వాళ్ళు అడిగినవి ఇవ్వకుండా కొన్ని ఇచ్చి ఏదో తికమకలు పెట్టి ఒప్పిస్తుందని నేను భావిస్తున్నా కొంతవరకు. లేకపోతే వాళ్ళు స్ట్రైక్ మీద వెళితే మొత్తానికి ఆ స్కీమ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఫ్రీ బస్సు ఉండదు, బస్సులు కూడా అసలు ఉండవు. సో తప్పకుండా ఏదో చేస్తారు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఏదో చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చెప్పిన మాటలు బట్టి మా దగ్గర డబ్బు లేదు, ఆయన చంపేసినా డబ్బు రాదు అన్న మాటలు లేదంటలేదు. అవన్నీ మనందరం విన్నాం. చాలా ఏ ముఖ్యమంత్రి అయినా అలా మాట్లాడితే జాలి అయిన పొజిషన్, ఎందుకంటే ఆయన చేతులు తీశాడు, మా దగ్గర డబ్బులు లేవు. ఆ స్కీమ్స్ సూపర్ 6, సూపర్ 5, సూపర్ డూపర్ 6, అది మరి ఫుల్ పేరు నాకు తెలియదు, అన్నిటికీ ఇచ్చారా? దానివల్ల మునిగిపోతున్నారా అంటే ఎస్. కానీ ఆ 5-6 స్కీములో ఒకటి పక్కన పడేస్తే పోయిందేం లేదు. 4 అయినా సరిగ్గా చేస్తే చాలు, 6 సరిగ్గా చేయాలి. మీరు మాట ఇచ్చారు అని ఏమవుతుందంటే 6 సరిగ్గా చేయకుండా ఎలక్షన్కి వెళ్తే ఓడిపోతాం. 3-4 సరిగ్గా చేస్తే ప్రజలు ఒప్పుకోవచ్చు, పోలే 3 అయినా చేశారని. అది మరి ఎందుకు చేయట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. ధైర్యంగా ఈ 6 కొంతమందికి డూప్లికేషన్ వస్తుంది. ఫ్రీగా బస్సుగా తిరిగితే వ్యక్తికి పెన్షన్ మళ్ళీ, ఆ వ్యక్తికే రైతు భరోసా, ఆ వ్యక్తికి 6 సూపర్ డూపర్ స్కీమ్లు వస్తున్నాయి. సో కొంత తగ్గించవచ్చా, రేషనలైజ్ చేయవచ్చా? చేయాలి, దాంట్లో మొండిగా చేయాలి. అన్నిటికంటే ఒకటి శాలిని గారు, గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సింది పరిపాలన ముఖ్యం. నేను ఇది ఇచ్చా అది ఇచ్చా ఇది ఇవ్వలేదు, నేను మంచోడినంటే ఎవడు ఓటే లేదు కదా. కేసీఆర్ గారు చాలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు, ఏడీఎంకే చాలా చేసింది, ఎందుకు ఓడిపోయారు? ప్రజల దగ్గర 100% ప్రజలు కాదు, ఒక 20-30% ప్రజలు ప్రతి రాష్ట్రంలో మంచి పరిపాలనకు ఓటేస్తారు. వాళ్ళు ఏమి ఆశించరు, వాళ్ళ స్తంభాలు, ఈ దేశానికి డెమోక్రసీకి స్తంభాలు అంటే వాళ్ళ పిల్లర్స్. వాళ్ళ గురించి ముందుకు వెళ్తాను దేశం. కష్టపడతారు, మధ్యతరగతి వాళ్ళు కష్టపడి వాళ్ళు ట్యాక్సెస్ కడతారు, ఏం ఆశిస్తారు, వాళ్ళు గౌరవంగా బ్రతుకుదాం, ఎవరికి కనపడకుండా అని ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో చేసి బ్రతుకుతున్నారు. నిండా మెడ వరకు తినేసి గవర్నమెంట్ ఆఫీస్లో కొంతమంది పడుకున్నట్టుగా లేరు. అందువల్ల ఈ గవర్నమెంట్ 6 స్కీమ్లు అనుకుంటా, 6లో 2 బయట పడేస్తే మంచిది అనుకుంటాను. అది ఎందుకు చేయట్లేదు? సరిపోయిన క్లాత్తో చొక్కా కుట్టాలంటే ఎలా కుడతారు? కుట్టలేరు. సో ఇది తప్పకుండా నేను కూడా చాలా ఇంట్రెస్టెడ్గా చూస్తున్నా, ఇంట్రెస్ట్తో చూస్తున్నా, ఇది ఎలా సరిపడతారు? డబ్బు లేదు, నీకు డబ్బు కావాలి ఎక్కువ, డబ్బు ఎక్కువ పోతే స్ట్రైక్ మీద వెళ్ళిపోతారా? అది కూడా ఒక బార్గెనింగ్ గ్యాంబిట్ అంటే ఊరుకునే తర్వాత వాళ్ళని ఏదో సరే మీకు ఏదేదో చెప్తారా, పెన్షన్ పెంచుతామంటారా, ఇది చూడాలి. ఎలాంటి బయటకు వస్తాయి సొల్యూషన్స్ చెప్పలే. కానీ ఒక్క సొల్యూషన్ ఈ 6లో 2 బయట పడేస్తే ఏమవుతుంది? ప్రజలు హ్యాపీ అయిపోతారు, చాలా హ్యాపీ అయిపోతారు. అందువల్ల జరిగే పని చేయాలి. చాలా క్రూడ్గా చెప్పాలంటే మీకు, యుద్ధంలో ఎప్పుడైనా పేషెంట్స్ wounded సోల్జర్స్ రాగానే ఇప్పుడు కాదు, ఒక 40-50 సంవత్సరాల్లో వందల మంది బ్యాటిల్ ఫీల్డ్లో పడిపోతే డాక్టర్స్ సెలెక్ట్ చేసేవారు,
3 కేటగిరీస్. ఇతనికి వైద్యం చేసినా లాభం లేదు, ఇతనికి వైద్యం చేస్తే షూర్గా బయటకు వచ్చేస్తాడు. 3వ కేటగిరీ, ఇతనికి వైద్యం చేస్తే బయటికి రావచ్చు లేకపోతే చనిపోవచ్చు. సో ఫస్ట్ ఆ 2 కేటగిరీస్ పేషెంట్స్కి అటెన్షన్ ఇచ్చేవారు, షూర్గా చచ్చిపోతారని వదిలేసేవారు. ఆ ఇద్దరినైనా బ్రతికిద్దామని ట్రయాజ్ అంటారు. అంటే 3 విషయాలు ట్రయాజ్. అది ఎక్సెప్టెడ్ పాలసీ. ఈ గవర్నమెంట్ కూడా చక్కగా మేధావులతో ఆలోచించి వాళ్ళ సొంత ఫైల్సే ఒకళ్ళు రాసుకొని, చీఫ్ సెక్రటరీ రాసిన ఫైల్ ముఖ్యమంత్రి చదివి, ముఖ్యమంత్రి రాసిన ఫైల్ చీఫ్ సెక్రటరీ చదివి, చీఫ్ సెక్రటరీ రాసిన ఫైల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చదివి, మళ్ళీ ఆయన ఈ 3-5 ఫైల్స్ కదుపుకుంటారు. కొత్త వాళ్ళు ఐడియాస్ తీసుకొచ్చి 6లో 2 డ్రాప్ చేస్తున్నాం అంటే అయిపోతుంది. అది చేయటం లేదు. అది కొంచెం మీడియా కూడా ఆలోచించాలి. చేయొచ్చా చేయకూడదా, చేస్తే అయిపోతుంది పని. చక్కగా ఈ మొత్తం 4 సంవత్సరాలు బాగా పరిపాలించవచ్చు. ఆ 4 సాటిస్ఫై చేసాం అనొచ్చు. ఇప్పుడు ఎవరూ హ్యాపీగా లేరు కాబట్టి ఇది ప్రమాదమైన పరిణామాలు వస్తాయి. సో మరొక టాపిక్ని చూద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంవత్సరంలో 5 లక్షల ఉద్యోగాలు సృష్టించేలా తమ ప్రభుత్వం వినూత్న కార్యాచరణ రూపొందిస్తుందన్నారు ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. పట్టభద్రులు అందరికీ ఒక నైపుణ్య పరీక్ష నిర్వహించి ఫలితాల ఆధారంగా ఆయా పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు మంత్రి. అయితే ఇక్కడ చూసినట్లయితే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలంటే 5 సంవత్సరాలలో 25 లక్షల ఉద్యోగాలు. ఇది సాధ్యమే అంటారా ఏపీ ప్రభుత్వంలో? అంటే ఒకటి స్ట్రైట్గా చెప్తా, వాళ్ళు వెళ్ళే పద్ధతిలో సాధ్యం కాదు. వాళ్ళు వెళ్ళే పద్ధతి ఏంటంటే ట్రెడిషనల్ పద్ధతి, అపూర్వం పద్ధతి, అపూర్వం ఫార్ములా. కొత్త ఫార్ములాస్ ఉన్నాయి, చేస్తే సాధ్యం. మీకు అన్నిట్లకంటే ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుంది శాలిని గారు? టూరిజంలో వస్తుంది, వ్యవసాయంలో వస్తుంది. వ్యవసాయం మీద అసలు దృష్టి పెట్టలేదు. అదేదో ఎవరో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి వాటితో చుట్టూ బూటు వేసుకొని వాటితో ఫోటోలు దిగి షేక్ హ్యాండ్ ఇచ్చి 500 ఎకరం వాళ్ళకి ఇచ్చి వాడు శుభ్రంగా వాడి భారతదేశంలో ఉన్నవాళ్ళు ఆ భూమి జేబులో పెట్టేసుకుంటారు, 20 సంవత్సరాల తర్వాత అమ్ముతారు. అంతేకాని కొత్త ఇన్నోవేషన్ చేస్తున్నారా? ఇన్నోవేషన్ చేస్తుందా ప్రభుత్వం? ఇందాక ఒక విషయం చెప్పా, కొత్త వాళ్ళు ఎవరినో వచ్చారా, కొత్త బ్రెయిన్స్ వచ్చారా గవర్నమెంట్లోకి, లేకపోతే ఆ పాత సిస్టమేనా? ఏ ఆఫీసర్లు పోయిన ప్రభుత్వంలో పనిచేశారే వాళ్ళే ఉంటారు. సాధారణంగా రాజకీయాలు కూడా ఆ మంత్రులు 5 సంవత్సరాల క్రితం చేశారు ఆ వ్యక్తులే ఉంటారు. సో కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? పాత వాళ్ళే, పాత సిస్టమే, పాత వ్యవహారమే, పాత నాలెడ్జే, పాత మనుషులే. మరి నాకు తెలియదు. అంటే పాపం ఆయన చాలా బాగా చెప్తున్నారు మంత్రి గారు. అదేమి నేను చాలా సీరియస్గా చెప్తున్నాడు, బాగా సీనియర్ మ్యాను. ఆయన చెప్పే మాటలు వింటే అయిపోయిందని కూడా మనం భావించాం. కానీ నాకు కొద్దిగా ఒక సజెషన్ ఏంటంటే, కొంచెం కొత్త ఫేసెస్ తీసుకోలేదు కదా. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు మన్మోహన్ సింగ్ అని తీసుకొచ్చాడు. మన్మోహన్ సింగ్ లాంటి మనిషి ఈ క్యాబినెట్లో ఉన్నారా? అది నాకు తెలియదు, మీరే చెప్పాలి. చాలామంది ఉన్నారండి అని మీరు అనొచ్చు. మన్మోహన్ సింగ్ కంటే గొప్పలు కూడా ఉన్నారని చెప్పుకుంటారు, ఉండొచ్చు. కానీ కనపడలేదు. కొత్త ఐడియాలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఈజీగా చేయొచ్చు. ఏదో ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ వస్తాడు, పెడతాడు, వాడు చేస్తాడంటే, మీకు ఉదాహరణ చెప్తున్నా, ₹1 కోటి వ్యవసాయంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే 10-15 కొత్త ఉద్యోగాలు, 20 కొత్త ఉద్యోగాలు వస్తాయి, 30 వస్తాయి. మీరు స్టీల్ ఇండస్ట్రీలో ఒక ఉద్యోగానికి 2 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. 2 కోట్లు. టూరిజంకి ఈజీగా పెరుగుతాయి. టూరిజం ఫెసిలిటీస్ ఏమైనా చేశారా? ఏమైనా పెట్టారా? కొత్త సెంటర్స్ తీసుకొచ్చారా? డెవలప్ చేశారా? ఇంటర్నల్ భారతదేశంలో టూరిజంకి ఎంకరేజ్ చేయడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి టూరిస్ట్ తీసుకొచ్చారా? నాకు కనపడట్లేదు ఎక్కడ. ఏదో ఆ స్టేట్మెంట్స్ అవి ఉన్నాయి. సో చేయొచ్చు, 5 లక్షలు చేయొచ్చు. కానీ కొత్త విధానాలు కావాలి. నేను పాపం వాళ్ళ ఇచ్చిన ఐడియాలు ఆ ప్రెస్ కాన్ఫరెన్సెస్ మీద సన్నీళ్ళు జలచలేదు. వాళ్ళు చేయటానికి ఆ ఉత్సాహం, ఆ ఆశ మంచిది. కానీ నా ప్రశ్న ఏంటంటే, కొత్త ఐడియాస్ కావాలి కదా. మీకు బరాక్ ఒబామా చాలా చాలా నాశనం చేశాడు అమెరికాని. అప్పుడు ఏదో చాలా బాగా మాట్లాడతాడు, అదే
మీలాంటి మీడియా అందరూ మెచ్చుకునేవారు, బాగా మాట్లాడతాడండి, బాగా స్మార్ట్గా ఉంటాడని. ఇప్పుడు అందరూ అంత వర్స్ ప్రెసిడెంట్ లేరు అంటున్నారు. కానీ ఒక పెద్ద మాట అన్నారు, నీకు కొత్త రిజల్ట్స్ కావాలంటే కొత్త విధానాలుగా చేయాలి. నువ్వు పాత విధానాలతో చేస్తే పాత రిజల్ట్సే వస్తాయి. అది చాలా కరెక్ట్గా చెప్పాడు. అన్ఫార్చునేట్లీ ఆయన చెప్పిన మంచి మాటలు ఆయనే పాటించలేదు. అది వచ్చిన ప్రాబ్లం. కొత్త విధానాలు చేయాలి. ఆ కొత్త విధానాలు చూపెట్టండి. అక్కడ ఇంకా చెప్పుకోవాలంటే, ఇంకా ముందరకు వెళ్ళాలంటే వన్ మ్యాన్ షోస్గా అన్నీ అయిపోతే ఎలాగా? కొంచెం ఫ్రీడమ్ ఉండాలి. ఐడియాస్కి ఎక్స్పెరిమెంటేషన్ ఉండాలి. ఐడియాస్కి ఫ్రీడమ్ ఉండాలి. ఇన్నోవేషన్ తేవాలి. కొత్త మంత్రి తేవాలి. కొత్త సెక్రటరీలు తేవాలి. తీసుకొస్తే అవుతుంది. మీరు అడిగిన ప్రశ్నకి 5 లక్షల మంది క్రియేట్ చేయొచ్చు. కానీ ఇది విధానమా అంటే నాకు తెలియదు. డౌట్ మనం పెడితే మనం అవదంటున్నారా అంటాడు. అవుతుందో అవదో వాళ్ళకి తెలీదు, నాకు తెలీదు. కానీ మనం అవదంటున్నామని, అవ్వపోవచ్చని అంటున్నామని అదే అవమానంగా తీసుకుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనకు కొత్త విధానాలు కావాలి. కొత్త విధానాలు తీసుకురండి. కొత్త మనుషులు తేండి, కొత్త ఐడియాస్ తేండి. అది నాకు కంఫర్ట్ లేదు. మీరు చూపెట్టే స్క్రీన్ షాట్స్ అన్నీ చూస్తామంటే కొంచెం అన్నీ పాత మొహాల్లాగానే ఉన్నారు. పాత స్టైలే. ఆ రాసుకోవటం, ఆ బుక్స్, ఇదంతా పని జరిగేది కాదు. ఓల్డ్ స్టైల్ పాలిటిక్స్ అంతే. సార్, చివరిగా ఒక మాట చెప్పండి. ఉద్యోగాల భర్తీ నిమిత్తము ప్రకటనలు అయితే చేస్తున్నారు, కానీ ఇవి ఎంతవరకు కార్యరూపం దాల్చుతున్నాయి అనుకోవచ్చు? ఈవేళ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అంతే. మళ్ళీ వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఏమన్నా ప్రోగ్రెస్ జరిగిందా అంటే ఎస్. రోజుకి 200 మంది, 300 మంది, 500 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ఇతర దేశాలకు పారిపోతున్నారు. అది ఖాయం, అది గ్యారంటీ. వాళ్ళకైనా సౌకర్యాలు ఇవ్వండి, చక్కగా ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. వాళ్ళకైనా మంచి ప్రొఫెషన్ సాయం చేయండి. జపనీస్, హీబ్రూ, జర్మన్, ఫ్రెంచ్ లాంగ్వేజెస్ నేర్పండి. వాళ్ళకి కేర్ గివింగ్ ఓల్డ్ సీనియర్ సిటిజన్స్కి ఇన్స్టిట్యూట్స్ పెట్టండి. 1 year 2 year టాప్ కోర్సెస్. ఇతర దేశాలకు వెళ్ళి దర్జాగా బ్రతుకుతారు. డిమాండ్ ఉన్నది 1 కోటి మందికి ఇతర దేశాల్లో. అది చేయకుండా ఇక్కడే ఏదో తవ్వితే గనుల్లో బంగారం దొరకలేదమ్మా. భారతదేశంలో బంగారం లేదు. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచంలో ఉన్న 60% బంగారం ఈ గత 1000 సంవత్సరాల్లో తవ్విందంతా భారతదేశానికి వచ్చింది. ఇక్కడ బంగారం కాదు. మన బంగారం పిచ్చితో కొనుక్కున్నాం. అంత వివిడ్గా, అంత ఉత్సాహంగా మనం పనిచేసేవాళ్ళం. ఇక్కడ ఉద్యోగాలు దొరకవు, బంగారం దొరకనట్టుగా. ఇతర దేశాల్లో దొరుకుతాయి. కాబట్టి నా సలహా ఏంటంటే, ట్రైనింగ్ ఇచ్చి, చదివిచ్చి, పాస్పోర్ట్స్ ఇచ్చి, ఎంప్లాయ్మెంట్స్ అంటే ఇతర దేశాలు. ఇజ్రాయేల్కి 1-2 లక్షల మంది వెళ్ళారు 3 నెలల్లో పనిచేస్తున్నారు. 2 లక్షల రూపాయల జీతాలకి, 3 లక్షలకి చక్కగా ఏదో 5 సంవత్సరాల్లో మూటగట్టుకుని బ్రతుకున్నా అక్కడే సెటిల్ అయిపోతారు. అదే చెప్తున్నా. సో అలాంటి కొత్త అవెన్యూస్ ఏమన్నా చూస్తున్నారా? నాకు కనపడలేదు. ఇంకా హ్యూమరస్గా చెప్పాలంటే, ఆ మీరు చూపెట్టే బొమ్మలన్నీ, అన్ని మీటింగ్స్ కూడా గత 15 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటి నుంచి ముందల నుంచి కూడా ఇలాగే జరుగుతాయి మీటింగ్స్. వాళ్ళు టైం అండ్ స్పేస్ ఫిల్అప్ చేస్తున్నారా? 5 లక్షల ఉద్యోగాలు వస్తాయా, 50 లక్షల ఉద్యోగాలు వస్తాయా చెప్పలేం. యువకులు మాత్రం 1-way టికెట్స్ మాత్రం తీసుకుంటున్నారు. మీరు బస్ స్టాండ్స్కి వెళ్ళండి, రైల్వే స్టేషన్స్కి వెళ్ళండి, చూడండి, వెళ్ళిపోతున్నారు. ఇక్కడేం లేవని. కరెక్టే కదా, చూసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. తుది పాయింట్లో మంచి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ తుది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.